నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం పట్టణంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా పలువురు సీనియర్ నాయకులకు సత్కారం. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఏబీవీపీ ఉగాది వేడుకలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, సతీమణి వెంకటేశ్వరీదేవి. భీమవరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి సీనియర్ కార్యకర్తలను సత్కరించిన జిల్లా అధ్యక్షులు రామరాజు. సెప్టిక్ లెట్రిన్ ట్యాంకర్లకు విధి విధానాలు రూపొందించాలి. ఎక్కడ పడితే అక్కడ పారవేస్తే జలాలు కాలుష్యం అవుతాయి. జనసేన నాయకులు ముత్యాల రత్నం. భీమవరం పట్టణ 4వ వార్డులో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు అధ్యక్షతన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి పార్టీ జెండా స్తూపాన్ని ఆవిష్కరించి జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 43 ఏళ్లుగా తెలుగు ప్రజల గుండెల్లో పెట్టుకున్న తెలుగుదేశం పార్టీలో 1 కోటి మందికి పైగా సభ్యులు గల అతిపెద్ద కుటుంబమని అన్నారు. పార్టీ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు అడ్డాల రంగారావు, గునుపూటి తిరుపాల్, వెన్నకోట వినాయకులను సత్కరించారు. అనంతరం సుబ్రహ్మణ్యం రాజు నివాసం వద్ద పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్డులను నాయకులకు తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శులు కొళ్ల నాగేశ్వరరావు, వేండ్రు శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఇందుకూరి రామలింగరాజు, మెరగాని నారాయణమ్మతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించి తెలుగుదేశం పార్టీ స్థాపించి దాదాపుగా 43 సంవత్సరాలు అయింది. ఈవేళ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా బ్రహ్మాండంగా దేశంలోనే కాకుండా విదేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా సరే ఈ పండుగ జరుపుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే మహానీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఎన్నో రకాలుగా తెలుగు జాతిని తెలుగు జాతి గౌరవాన్ని కాపాడి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహానీయుడు ఎవరైనా ఉన్నారు అంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ పుట్టినరోజు సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనం చాలా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గంలో ముఖ్యంగా టౌన్ అధ్యక్షులు, ఇక్కడ నాయకులు, అలాగే కమిటీలు అన్ని అందరూ మహిళలు అందరూ ఉన్నారు. అందరి సమక్షంలో చాలా చక్కగా తెలుగుదేశం పార్టీ జాతీయ పథకాన్ని జెండా వందనాలు చేసుకుని స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించి ఈ రోజున తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానీయుడు ఆ ఎన్టీ రామారావు గారికి ఈ రోజున బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో నివాళులు అర్పించిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. తెలుగువారి తొలి పండుగ ఉగాది అని, తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాలను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించి మాట్లాడారు. తెలుగువారి భాష, యాస, ప్రాస ప్రపంచంలో ఎక్కడా ఉండదని, తెలుగువారి గొప్పతనం అదేనని అన్నారు. ప్రతి విద్యార్థి చదువుకోవాలని, నూతన పండుగతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండి ఉండాలని అన్నారు. కేంద్ర
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరి దేవి మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలు తెలియజేస్తూ ఉగాది సంబరాలు నిర్వహించడం అభినందనీయమని ఉగాది నుంచే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయని అన్నారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, బొబిలిశెట్టి రామకృష్ణ, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ జగపతిరాజు, మురళీకృష్ణంరాజు, జ్వాలా శ్రీనివాస్, సదాశివ, ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ డిన్ను, సెక్రటరీ ప్రశాంత్, జాయింట్ సెక్రటరీ జగదీష్ సభ్యులు పాల్గొన్నారు. తెలుగువారి పండుగ ఇది. ఈ పండుగతోటే మన పండుగలు మొదలవుతాయి. మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఉట్టుపడే విధంగా విద్యార్థులు చక్కని డ్రెస్ కోడ్తో వచ్చారు. మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మన సంస్కృతి ఎంత గొప్పదంటే మన కట్టు బొట్టు ఈ సంస్కృతి ప్రపంచంలో ఏ దేశానికి ఉండదు. అది మన ఒక్క తెలుగు వారికి ఉంది అదృష్టం. అది మన తెలుగు జాతి అదృష్టం. మన భాష, మన యాస, మన ప్రాస ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మన తెలుగువారి యొక్క భాష యొక్క గొప్పతనం. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, కర్ణుడు ఎలా చచ్చిపోయాడని. అంటే ఆ ప్రాస ఎలా ఉందో చూడండి. నీ చేతన్ నా చేతన్ వరమడిగిన కుంతి చేతన్ వాసవి చేతన్ ధన చేతన్. మా యాస, ఆ ప్రాస ఎంత గొప్పగా ఉందో మన తెలుగు యొక్క గొప్పతనం మీరు అర్థం చేసుకోవాలి. అది తెలుగు యొక్క గొప్పతనం. అటువంటి తెలుగులో పుట్టినందుకు మనం అందరం గర్వించాలి, గర్వంగా జీవించాలి. ఇంతమంది విద్యార్థులు వచ్చి ఉగాది వేడుకలు చేసుకుంటున్నందుకు మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం ముందుండాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే ఒక్క విద్య వల్లే సాధ్యమవుతుంది. విద్య అనేది అభివృద్ధికి చిహ్నం. కష్టపడి మీకు చదువుకున్నట్లయితే అమ్మా మీకు క్యాంపస్ సెలక్షన్లోనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వచ్చినాయి ఈరోజు. గతంలో అయితే ఆ పరిస్థితి లేదు. గతంలో ఒక ఇంజనీర్ చదవాలంటే, ఒక డాక్టర్ చదవాలంటే కోటీశ్వరుల వల్ల అయ్యేది. ఒక ఇంజనీర్ చదవాలన్నా, ఒక డాక్టర్ చదవాలన్నా లక్షలాది రూపాయలు ఖర్చు పెడితేనే కానీ వారు ఇంజనీరు, డాక్టర్లు అయ్యేవారు కాదు. ఈరోజు అతి సామాన్యుడు, కడు పేదవాడి పిల్లవాడు కూడా డాక్టర్, ఇంజనీర్ చదువుకునే అవకాశం వచ్చింది. మనం అందరం ఉగాది సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. మన తెలుగు వారి మొదటి పండుగ ఇది. ఈ తెలుగు పండుగని మనందరం సాంప్రదాయబద్ధంగా చక్కగా చేసుకొని కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సిరి సంబంధంతో ఉండాలని, ఈ కొత్త సంవత్సరం మీకు విజయాలు చేకూర్చాలని, ఈ కొత్త సంవత్సరంలో మీరు చేసే ప్రతి కార్యంలోనూ విజయం సాధించాలని, ఈ కొత్త సంవత్సరం మీకు శుభాలు అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ విద్యార్థుల్ని నిరంతరం వారి సమస్యల పరిష్కారానికై వారికి అండదండగా ఉంటూ ఈ ఏపీవీపీ సంస్థ తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాలను కూడా కాపాడుతూ ఈ ఉగాది కార్యక్రమాన్ని ముందుకు వచ్చి నిర్వహించినందుకు వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఉగాది తెలుగు వారికి తొలి పండుగ. ఇది తెలుగు వారికి ఈ ఉగాది పండుగ నుంచే పండుగలన్నీ ఆరంభమవుతాయి. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే ఉగాది నాడు చేసే పంచాంగ శ్రవణం, షడ్రుచులతో చేసే ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నూతన సంవత్సరంలో ఈ రాశి ఫలాల్ని తెలుసుకుని, గ్రహస్థితులను తెలుసుకుని, అవన్నీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఈ జీవితం సుఖంగా ఉండడం గురించి ఈ పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఇక్కడ ఇచ్చేసిన విద్యార్థులు అందరూ కూడా తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణలో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఉగాది పండుగని ఇంత గొప్పగా నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. మనం ఒక మతానికి సంబంధించిందిగా భావించకూడదు. అందుకని మన హిందూ మతాన్ని హిందుత్వ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్, నాట్ ఏ రిలీజియన్ అంటారు. హిందుత్వ అనేది ఒక జీవన విధానం.
భౌగోళిక పరిస్థితులు బట్టి పండుగలు ఉంటాయి, మన యొక్క అవసరాలను బట్టి పండుగలు ఉంటాయి. అందువల్ల దీన్ని హిందుత్వ ఇస్ ఏ నాట్ ఏ రిలీజియన్, హిందుత్వ ఇస్ ఏ వే ఆఫ్ లైఫ్ అని అంటారు. అటువంటి హిందువులుగా మనం పుట్టినందుకు చేసుకోవడం ప్రత్యేకంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను 2008 to 12 ఇక్కడే సివిల్ ఇంజనీరింగ్ చదివాను. మా హెచ్ఓడి గారు అక్కడే ఉన్నారు, నేను చేసిన పనులన్నీ ఆయనకు తెలుసు. సో సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడటం ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఎప్పుడూ ముందుంటుందని ఒక పూర్వ విద్యార్థిగా నేను ఖచ్చితంగా చెప్పగలను. సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్ళినా మనకి పూర్వం వచ్చిన మూలాలను ఎప్పుడూ మర్చిపోకూడదని అనేది నా అభిప్రాయం. ఉగాది రోజు మనం పచ్చడి తింటాం. దాని పచ్చడి ద్వారా మధురమైన క్షణాలే కాకుండా కఠినమైన చేదు అనుభవాలు కూడా ఉంటాయి. ఈ కొత్త సంవత్సరం అందరికీ సుఖశాంతులు కలగాలని, మనందరూ ముందుకు వెళ్ళగాలని, దేశ ప్రగతిలో మనమంతా ముందుకు సాగాలని తెలుగుదనాన్ని ఉట్టిపడేలాగా మీరందరూ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సాంప్రదాయ దుస్తుల్లోని మరి యాక్టివిటీస్ అన్నిటి కూడా మీరు పాల్గొనడం అందరికీ కూడా అభినందనలు. మనం ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన తెలుగు సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం పుట్టినటువంటి మతాన్ని మనం ప్రేమించాలి, గౌరవించాలి. అదేవిధంగా ఇతర మతాలను కూడా మనం మతాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నామో ఆలోచనతో ఇతర మతాన్ని కూడా గౌరవిస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం, అదృష్టం అందరికీ కూడా యువత చేతుల్లో ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుంటూ మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని కాపాడే విధంగా మీరందరూ కూడా ముందుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తూ, మనమందరం తరచుగా సంస్కృతి సాంప్రదాయం అనే 2 పదాలను వాడుతూ ఉంటాము. సంస్కృతి అంటే ఏంటి, సాంప్రదాయం అంటే ఏంటి? ఈ ప్రశ్న చాలా మంది మెదడులో ఉంటుంది, కానీ తరచుగా వాడేస్తూ ఉంటారు రెండింటిని కలిపి, సంస్కృతి సాంప్రదాయాలు. సంస్కృతి వేరు, సాంప్రదాయం వేరు. ఆ 2 ప్యారలల్గా జర్నీ చేస్తూ ఉంటాయి. సంస్కృతి అంటే సంయక కృతం, మన దగ్గర ఉన్న దానిని మార్పు చేసుకుంటూ, ఏ రకంగా మార్పు చేసుకుంటే మనకి బెటర్మెంట్ ఉంటుంది, మనకు సంతోషం ఉంటుంది, దాని విలువ పెరుగుతుంది. బ్రిటిషర్స్ స్వాతంత్రం ఇచ్చే సమయంలో మన భారతదేశం పేరు ఏంటండి? ఇండియానా, భారతదేశమా? ఇండియా కాదా? కాదా? ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో జరుగుతున్న ఒక ఇంటరాక్టివ్ సెక్షన్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళని అడిగాను, ఏమంటే మన దేశం పేరు ఏంటంటే ఇండియా అన్నారు. మరి భారతదేశం, ఇండియా ఏమో ఇంగ్లీష్ అండి, తెలుగేమో భారతదేశం అని చెప్పారు. నిజమేనా? అంటే భాష ప్రకారము నామవాచకము మారిపోతుందా? కానీ మన భారతదేశం పేరు ఎందుకు మారిపోయింది? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించే తీరిగా, ఓపిక, సహనము మనకు ఉన్నాయా? లేవు. ఆలోచిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు టీడీపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ ని కట్ చేసి మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టిన 9 నెలల్లోనే అధికారం దక్కించుకుని ఢిల్లీ పాలకుల నుండి విముక్తి చేసి పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారన్నారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి, తెలుగువారి సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీతోనే స్వర్ణయుగం సాధ్యమవుతుందని ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న 50 మంది నాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటె పాదసారథి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినిడి రాజ్యలక్ష్మి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, టీడీపీ నాయకులు ఉప్పులూరి చంద్రశేఖర్, పాతూరి రామప్రసాద్ చౌదరి, చుక్కా సాయిబాబు, నీలాతి రమేష్, సాలా మల్లేశ్వరరావు, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ చంద్రశేఖర్, మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండీ షబీనా, కోళ్ల నాగబాబు, రాయపల్లి వెంకట్, గంటా త్రిమూర్తులు, భూపతిరాజుతో పాటు జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు అందరికీ కూడా 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. 43 పూర్తి చేసుకుని 44లోకి మనం రావడం జరిగింది. గౌరవనీయులు అన్న నందమూరి తారక రామారావు గారు ఉద్దేశంతో అందరికీ ప్రజలకు ఏవైతే సేవ చేయాలనే ఒక నివాదంతో వచ్చారో దాన్ని కంటిన్యూ చేస్తూ గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా భువనేశ్వర్ గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు కానీ వీరందరూ కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న వారందరికీ కూడా 43వ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు సీనియర్లైనటువంటి ప్రతి నియోజకవర్గానికి కూడా 4-5 సన్మానించుకోవటం అంటే చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు, అందరినీ సన్మానం చేసుకోలేకపోవచ్చు, కానీ నియోజకవర్గానికి 4-5 చేసుకోవడం జరిగింది. సుమారుగా 50 మందిని ఈ రోజున మన పశ్చిమ గోదావరి జిల్లాలో అందరినీ కూడా అభినందిస్తూ వారందరినీ కూడా సన్మానించుకునే అవకాశం నాకు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఏపీఐసి చైర్మన్గా కూడా అవకాశం ఇచ్చారు. వారికి అందరికీ కూడా అంటే నాకు ఈరోజు ఇవన్నీ రావడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు జరగడం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవానికి మనందరినీ ఇక్కడ ఏకం చేసినటువంటి, మమేకం చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు, డైనమిక్ లీడర్, మరి ఏఐసి చైర్మన్, ఎంతోమందికి ఉపాధి కల్పించేటటువంటి వ్యక్తి అయినటువంటి మన నాయకుడు అయినటువంటి మరి రామరాజు గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున ఈ విశేషమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మరి 1943లో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ ఒక ప్రపంచనంలాగా ఎగిసిపడి మన అన్న ఎన్టీఆర్ గారు మన మధ్యలోకి వచ్చారు. అప్పటికే మనం చాలా అలసిపోయి ఉన్నాం. మనకి ఎవరైనా ఒక మంచి నాయకుడు వస్తే కనుక మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న సమయంలో నేనున్నానంటూ భరోసా ఇస్తూ అన్న ఎన్టీఆర్ గారు మన మధ్యలోకి రావడం జరిగింది. వ్యవస్థను రద్దు చేయడం కానీ, మహిళలకు ఆస్తులు హక్కు కల్పించడం కానీ, అలాగే మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కానీ, మహిళా అధికారాన్ని పెంపొందించడంలో కానీ అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలని, అభివృద్ధిని, రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పుడు విడిపోయిన తర్వాత మన రాష్ట్రాన్ని ఎంతో ప్రగతి వైపు నడిపించడం జరుగుతుంది. మరి 2019 నుంచి 2024లో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు గురయ్యాం. అనేక మార్లు అరెస్టులు కూడా. మరి రాష్ట్ర పార్టీ ఇచ్చిన అన్ని పిలుపులకి స్పందించి ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు కూడా చేశాం. మళ్ళీ 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు కలిసి ఉమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది. అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో వాగ్దానాలు చేసిన ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలు 6ని కూడా ఒక్కొక్కటి కూడా అమలు చేయడం జరుగుతుంది. సాధికారిత కానీ, అలా బీసీలకు రాజకీయ చైతన్యం కానీ, అలాగే మా బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో ఉండాలని కానీ, అలాగే మహిళలు 33% రిజర్వేషన్లు ఇచ్చి ఆ రోజున ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. ప్రజల వద్దగా పాలన ఇదివరకు ఎవరు ఎంపీలో, ఎవరు ఎమ్మెల్యేలో ఎవరికి తెలిసేది కాదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు తప్ప, అదే పెద్దవాళ్ళకి నలుగురికి ఏదో ఎవరో డొనేషన్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి కనపడి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రతి ఒక్క నాయకుడు కూడా మనం ప్రతి ఒక్క మహిళ కూడా చొక్కా పట్టుకొని అధికారులను మా హక్కులు ఇవ్వాలి అడగలుగుతున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీ ఒక్క పెట్టిన భిక్ష.
జనాభా బాగా పెరిగిపోయిన నేటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి సెప్టిక్ లెట్రిన్లు ఉంటున్నాయని, అవి నిండిపోయినప్పుడు సెప్టిక్ లెట్రిన్ ట్యాంకర్లు వాటిని తోడుకుని తీసుకెళ్తున్నాయని, అయితే ఆ మలమూత్రములను ఎక్కడ పారవేస్తున్నారో, కంపోస్టు చేస్తున్నారో తెలియని పరిస్థితి నేడు నెలకొందని మాజీ జడ్పీటీసీ, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం దీనికి సంబంధించి ఆయన కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం రత్నం మీడియాతో మాట్లాడుతూ, డెల్టా ప్రాంతంలో ఒకవైపు చేపల చెరువులు, రొయ్యల చెరువుల వలన జలాలు కలుషితం అయిపోతున్నాయని, దీనితో పాటు సెప్టిక్ లెట్రిన్ ట్యాంకర్ల వలన కూడా ప్రాంతాలు, కాలువలు కలుషితం అయిపోయే ప్రమాదం ఉందన్నారు. తన గ్రామం కుప్పనపూడిలో 2 సెప్టిక్ లెట్రిన్ ట్యాంకర్లు ఉన్నాయని, అయితే వారు తీసుకొచ్చిన మలమూత్రాలను వారి పొలంలో, స్థలంలో వేసుకుంటున్నారని, అయితే దానికి సమీపంలోని నివాసంలో కొన్ని మీటర్ల దూరంలో కాలువలు ఉన్నాయని, అవి కాలుష్యమయ్యే, కలుషితం అయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామం కాకుండా మొత్తం జిల్లాలో ఉన్న సెప్టిక్ ట్యాంకర్లు ఎన్ని ఉన్నాయి, వారు తోడుతున్న మలమూత్రంను ఎక్కడెక్కడ వేస్తున్నారు, దానికి అవసరమైన భూమి, స్థలం ఉందా లేదా అనే దానిపై ప్రభుత్వం నుండి పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఉందన్నారు. లేదంటే వ్యాపార ధోరణిలో ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ ట్యాంకర్లు, మలమూత్రాలను దిగుమతి చేసి పారవేసే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి పర్యవేక్షణ చేయాలన్నారు. లేదంటే ట్యాంకర్ల వల్ల పర్యావరణం కలుషితం అవుతుందన్నారు. అలాగే తమ గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా బలహీన వర్గాల వారికి గృహ నిర్మాణానికి సెంటు చొప్పున స్థలం ఇచ్చారని, అయితే ఎవరు కట్టుకున్నారో ఎవరు కట్టుకోలేదో తెలియని పరిస్థితి ఉందన్నారు. 1 సెంటు స్థలంలో ఇళ్లు నిర్మాణం కష్టమైందిగా ఆయన అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలుసార్లు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, అలాగే ఇళ్ల నిర్మాణానికి సేకరించిన భూమిని చుట్టుపక్కల వారు చేస్తున్న కబ్జాలకు సంబంధించి పలుమార్లు, కొన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయత్నం లేకుండా పోయిందన్నారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్ గారి యొక్క కోర్టుకి హాజరవ్వాల్సిందిగా సమాచారం వచ్చింది. దాంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే, నిన్న ప్రజా దర్బార్ సోమవారం నాడు కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే జేసీ గారు దాని మీద స్పందించి దానికి సంబంధించిన తహసీల్దార్ గారిని, గ్రామ సెక్రటరీని, పిఆర్ఓ గారిని, దానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా విత్ రికార్డ్ రమ్మని పిలవడం జరిగింది. ముఖ్యమైన సమస్య ఏంటంటే, డెల్టా ప్రాంతంలో ఈ సెప్టిక్ ల్యాబొరేటరీస్ అవుట్లెట్ పట్టుకొచ్చి పంట కాలువల్లో, మురుగు కాలువల్లో పోయటం వల్ల మంచినీళ్ళ చెరువులు, ఒక పక్క రేయిల చెరువులు, చేపల చెరువుల వల్ల కలుషితం అవటమే కాకుండా కేవలం స్వార్థం కోసం ఎక్కడ పోయాలో తెలియక దాని మీద ప్రభుత్వానికి సరైన అజమాయిషీ లేక ఈ పంట కాలంలో, మురుగు కాలంలో, గ్రామాల్లో పోయటం వల్ల విపరీతమైన అనారోగ్య పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. బయట మలమూత్రాలు విసర్జించడం వల్ల ప్రజారోగ్యం పోతుందని ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ స్వచ్ఛ భారత్ నిమిత్తం ఖర్చు పెట్టడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ డెల్టా ప్రాంతంలో ఎక్కడా ఖాళీ ప్రాంతం కానీ ఇంచు కూడా లేదు. కాబట్టి దానికి ప్రభుత్వ పర్యవేక్షణగా అసలు ఎక్కడ పోయాలి. పూర్వం అయితే చాలా తక్కువ మంది ఇళ్లలో సెప్టిక్ ల్యాబొరేటరీ ఉండేది. ఇవాళ ప్రభుత్వం ప్రోత్సాహంతో ప్రతి ఇంట్లో కూడా సెప్టిక్ ల్యాబొరేటరీ ఉండటం జరుగుతుంది. 5 వరలు 6 వరలు పెట్టుకోవటం వల్ల చాలా ఇమ్మీడియట్ గా ముందుకుపోతాం. దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో, గ్రామాల్లో పట్టుకుపోయటం జరుగుతుంది. ప్రత్యేకించి నా గ్రామంలో, కుప్పనపూడి గ్రామంలో 2 వెహికల్స్ ఉన్నాయి. ఆ 2 వెహికల్స్ వాళ్ళ సొంత పొలాల్లో అని చెప్పి వాళ్ళ పొలాల్లోనే పోసుకోవడం జరుగుతుంది. కాపురాలు ఉండే దళానికి 400 మీటర్లు, మంచినీళ్ళ చెరువుకు 400 మీటర్ల దూరంలో ఈ పోయటం జరిగింది. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు చూసి దాని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు. అయినప్పటికీ ఏదో ఎఫ్ఐఆర్ కట్టి ముప్పుడుగా కలిసి అక్కడ పెట్టారు. మరి అదేవిధంగా ఇవాళ ఆ సమస్యని ప్రజా సమస్యగా టేకప్ చేసి దానికి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నా. స్వర్గీయ సర్రాజు గారి టైంలో నేను జడ్పీటీసీగా ఉండగా 74 ఎకరాలు కుప్పనపూడి గ్రామంలో హౌస్ సైట్స్ తీసుకోవడం జరిగింది. మరి మైనర్ పంచాయతీ అయినప్పటికీ ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ లో ఉండే రాజకీయ నాయకులు మరి ప్రజలను మోసం చేసి 1 సెంటే ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా మైనర్ పంచాయతీలో సెంటున్నర ఇస్తే ప్రత్యేకించి కుప్పనపూడి మైనర్ పంచాయతీలో మాత్రమే సెంటు ఇవ్వడం జరిగింది. అది మేము ఆ రోజున అధికారంగా ఎంతమందికి మొరపెట్టుకున్నా మరి వాళ్ళ రాజ్యంలో మా గోడు అనే పరిస్థితి లేదు. మరి ఇవాళ అదే ప్రకారంగా ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక కూటమి ప్రభుత్వంలో ఆ రోజున అనర్హత ఉన్న వాళ్ళకి మండలంలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దాని మీద పర్యవేక్షణ లేదు. మరి వాళ్ళకి ఇల్లు కట్టుకోవటానికి ఎవరు కడుతున్నారు అనేది అజమాయిషీ లేదు. మరి దాని చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆక్రమించుకుని ఎవరి మట్టికాళ్ళు ఆ భూమిని ఆక్రమించుకోవడం జరుగుతుంది. నేను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తహసీల్దార్ గారి దృష్టికి అది విడగొట్టి మాకు ఆ ల్యాండ్ యాక్టివ్ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పినా అది ప్రయోజనం లేదు. ఎందుకంటే
మాకు రెవెన్యూ మీటింగ్లు ఉన్నాయండి, గ్రామాల్లో సర్వే జరుగుతుందని అని తాత్సారం చేస్తూ కాలయాపన చేస్తూ విషయాన్ని మాకు పక్కదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఎందుకు జరుగుతుందనేది ఏంటనేది మాకు అర్థం కాని విషయం. గవర్నమెంట్ వచ్చాక కూడా అధికారుల్లో మార్పు రాకపోవడం వల్ల మరి ఎన్డీఏ కూటమికి కానీ, ఇటు శాసనసభ్యులకు కానీ, ఇటు గ్రామాల్లో ఉండే తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ వాళ్ళకు కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి, ఏ ఇచ్చిన పథకాలను కూడా సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి జేసీ గారి దృష్టికి, పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా ఇది బహిర్గతం అయితే తప్ప, మరి ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తే తప్ప దీని మీద, ఎందుకంటే డెల్టా ప్రత్యేకంగా ఒక వెస్ట్ గోదావరి కుప్పనపూడి గ్రామ సమస్య కాదు, మరి డెల్టా ప్రాంతంలో ఉన్న ఉభయ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఇటువంటి ప్రాంతాలు అప్పలండి అయితే అది ఎక్కడ అనేది వేరే విషయం. ప్రత్యేకించి కోస్టల్ ఏరియాలో వచ్చేటప్పటికి ఈ ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి దానికి నిర్దిష్టమైన రూల్స్ పెట్టి దానికి ట్యాగ్ వేసి మరి ఎక్కడ లోడ్ అవుతుంది, ఎక్కడ అన్లోడ్ అవుతుంది అనేది ప్రభుత్వం అజమాయిషీ లేనప్పుడు సహజంగా ప్రతి మనిషికి 4 రూపాయలు సంపాదించుకోవాలని ఉంటుంది. దాని మీద ఏమవుద్దంటే దూరంగా ఎక్కడో పెడితే ఆయిల్ ఖర్చు అవుద్ది, మెయింటెనెన్స్ ఎక్కువ అవుద్ది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఎంత దగ్గరగా ఎవరో చూడకుండా పోసేస్తే వాళ్ళ పని అయిపోద్ది. కాబట్టి ఆ విధమైన దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది ప్రజా ఆరోగ్య దృష్ట్యా. మరి స్వచ్ఛ భారత్ అని చెప్పి అదేవిధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలని కొన్ని లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఓ పక్క ఆక్వాకల్చర్ వల్ల డ్యామేజ్, పంట కాలంలో డ్యామేజ్ అవుతున్నాయి. అదేవిధంగా దానికి తోడు ఇది కూడా ఎక్కువ డ్యామేజ్ చేయడం వల్ల ఆరోగ్య పరిస్థితులు చాలా విపరీతమైన పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనికి సహకరించి న్యాయం చేయవలసింది. 1 కోటి మంది కుటుంబంతో తెలుగుదేశం పార్టీ వర్ధిల్లుతోందని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి పార్టీ పట్టణ కార్యాలయంలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శులు కొళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, మెరగాని నారాయణమ్మ, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, సీనియర్ నాయకులు ఇందుకూరి రామలింగరాజుతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి దాదాపుగా 43 సంవత్సరాలు అయింది. ఈవేళ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా బ్రహ్మాండంగా దేశంలోనే కాకుండా విదేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా సరే ఈ పండగ జరుపుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఒక మహానీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఎన్నో రకాలుగా తెలుగు జాతి గౌరవాన్ని కాపాడి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానీయుడు ఎవరైనా ఉన్నారు అంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గంలో టౌన్ అధ్యక్షులు, ఇక్కడ నాయకులు, కమిటీలు అన్ని అందరూ మహిళలు అందరూ ఉన్నారు. అందరి సమక్షంలో చాలా చక్కగా తెలుగుదేశం పార్టీ జెండా వందనాన్ని చేసుకుని స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించి ఈ రోజున తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానీయుడు ఆ ఎన్టీ రామారావు గారికి ఈ రోజున బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో నివాళులు అర్పించిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1982 మార్చి 29వ తేదీన కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి 9 మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలా పర్యటించి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన అధికారం చేపట్టిన వెంటనే ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ పథకాలని తీసుకురావడం జరిగింది. మరి మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడం కానీ, పట్టేరు పట్వారి కారణం మున్సిపల్ని రద్దు చేయడం కానీ, సింగిల్ విండో పథకాన్ని తీసుకురావడం కానీ, మరి కిలో 2 రూపాయలకి బియ్యాన్ని అందించడం కానీ, సారీ బట్టల్ని అందించడం కానీ అనేక కార్యక్రమాలని ఆయన తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా భారతదేశ వ్యాప్తంగా అవే సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం, ఘనత అని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో తీసుకొస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. 43 సంవత్సరాలు పూర్తయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా మొక్కవన్న ధైర్యంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాల్లో నిలబడినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తాను.
తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చరిత్రలో ఎప్పుడు కూడా తెలుగువారు అందరూ కూడా గుర్తించిపోయే రోజు. ఎందుకంటే భారతదేశ రాజకీయ పునరేకీకరణ జరిగిందంటే మార్చి 29, 1982 నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అటువంటి గొప్ప వ్యక్తి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన చేసిన సంస్కరణలు, ఆయన చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే పేర్లు మార్చి ఈరోజు కూడా నడుస్తున్నాయండి భారతదేశంలో. అది ఎన్టీఆర్ యొక్క గొప్పతనం సందర్భం తెలియజేస్తున్నాను. ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మన పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు సందర్భం తెలియజేస్తాను. 1982లో అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టే కాలం బీసీలు, బడుగు బలహీన వర్గాలు, బీసీలు అభివృద్ధికి ఆయన ఎంతో ఉపయోగపడ్డారు. బీసీలు ఎలా రాజకీయ జీవితం అనుభవిస్తారంటే ఆయన పెట్టిన భిక్షే. స్థానిక సంస్థలో రిజర్వేషన్ పెట్టి ఎంతోమంది బీసీలు జడ్పీటీసీలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు. ఆయన పెట్టిన భిక్ష వల్ల బీసీలు రాజకీయ జీవితం అనుభవిస్తారని నేను ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నానంటే ఆయన పెట్టిన భిక్ష, చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష. మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఏనాడైతే అన్నగారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీని స్థాపించి మన భారతదేశంలోనే 9 నెలలు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి 9 నెలల అధికారం వచ్చిన రికార్డు, ప్రపంచ రికార్డు ఇంకా ఏ పార్టీకి లేదని చెప్పడం జరుగుతుంది. స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాకుండా కూడు గుడ్డ అందరికీ దొరకాలని, అలాగే ఎన్నెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎన్నో ప్రవేశపెట్టిన మహనీయుడు, మహాత్ముడు మన అన్న ఎన్టీ రామారావు గారు. ఈ రోజున తెలుగు జాతి ప్రపంచం నలుమూల తలెత్తుకుంది బతుకుతుందంటే దానికి కారణం మన అన్న ఎన్టీ రామారావు గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారిని, బాలయ్య బాబు గారు కానీ ఆయన వారసులుగా ఈ తెలుగుదేశం పార్టీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నడిపిస్తున్నారు. ఈ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య అని, విద్య ద్వారానే పేదరిక నిర్మూలన, అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో శనివారం మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 82 మంది విద్యార్థులకు 7 లక్షల రూపాయల స్కాలర్షిప్ చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఈ ఏడాది భారతదేశ వ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు మద్దతుగా 16 కోట్ల రూపాయలు కేటాయించడం, ఆంధ్రాలోని 142 కళాశాలలో చదువుతున్న 1928 మంది బాలికల విద్యకు మద్దతుగా 1.67 కోట్లు కేటాయించడం గొప్ప విశేషమని అన్నారు. మల్బార్ గ్రూప్ లాభాల్లో 5% విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అభినందనీయమన్నారు. భీమవరం స్టోర్ హెడ్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా 95,000 మందికి పైబడి బాలికలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఈ కార్యక్రమంలో 60 కోట్ల రూపాయలు వెచ్చించామని, రాష్ట్రంలో 13,700 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి 6.29 కోట్లు వెచ్చించామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, పత్తి హరివర్ధన్, కృష్ణ, నరసింహం, దాయన చంద్రాజీ, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. భారతదేశంలో 21,000 మందికి 16 కోట్ల రూపాయలు వారి సంపాదనలో కొంత భాగాన్ని 5% వ్యాపారంలో 5% ఇచ్చిన లాభాలు తీసి పేద విద్యార్థులకి కామశక్తి ఇవ్వాలని కార్యక్రమం చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. వీరు చేసే ఈ అద్భుతమైన కార్యక్రమం వలన పేదవాళ్ళు చదువుకునే అవకాశం కలుగుతుంది. మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అభివృద్ధి అనేది ఒక విద్య వల్లనే సాధ్యమవుతుంది. విద్య వల్లనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మల్బార్ గోల్డెన్ డైవర్స్ వారు ఈ చక్కని కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకుని పిల్లలు చక్కగా చదువుకుని
మంచి ప్రయోజకులయ్యి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి పేరు తీసుకురావాలి. విద్య వల్లనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. విద్య వల్ల ఒక్క పేదరికాలను నిర్మూలించే శక్తి, పేదరికాన్ని అధిగమించే శక్తి ఒక విద్యకే ఉంది. అటువంటి విద్య మీరందరూ కూడా కష్టపడి అభ్యసించి మంచి భావిపాలక పౌరులని కోరుకుంటూ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ కార్యక్రమం, దానిలో పాటు ఈ సంవత్సరం ఇక్కడ తేగడంలో ఏర్పాటు చేశారు. వారి మేనేజ్మెంట్ వారికి, వారి స్టాఫ్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి ఆలోచన ఉన్న కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చు, కానీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అధినేత గారికి, వారి బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, దీన్ని ఈ స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు మంచి ప్రయోజకులు అవ్వాలి. దానికి మీరు కష్టపడాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.